బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో అపరచాణిక్యుడు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన శక్తియుక్తులు ఇప్పటికే చాలాసార్లు నిరూపితమయ్యాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎంతో మంది నేతలు తన సిద్ధాంతాలను వ్యతిరేకించినా తిరిగి వారిని ఒప్పించి దగ్గరకు చేర్చుకోవడం ఆయన రాజకీయ నీతి. మాటలు చెప్పడమే కాదు, చెప్పింది మౌత్ పబ్లిసిటీ అయ్యేలా, ప్రజల్లో గుర్తుండిపోయేలా చేయడం కేసీఆర్కే చెల్లుతుంది. అలాంటి కారు బాస్కి ఇప్పుడు పొలిటికల్లో క్రిటికల్ పరిస్థితి మొదలైంది. 10 ఏళ్లు తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన కేసీఆర్ పార్టీ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయినా సరే మా సారు కేసీఆర్ కారుని దారిలో పెడతారని బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. పీకల్లోతు కష్టాల్లో బీఆర్ఎస్. కేసీఆర్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం కష్టమేనా? 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ దేశ రాజకీయాల కోసం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్పు. వరుసగా అన్ని ఎన్నికల్లోనూ చావు దెబ్బ. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా గల్లంతు. ప్రమాదంలో బీఆర్ఎస్, గత వైభవం కష్టమే. కేసీఆర్ ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి వరుసగా తన ప్రభావాన్ని కోల్పోతున్న బీఆర్ఎస్ తాజా పరిస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. పీకల లోతు కష్టాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉందని, పార్టీ మళ్లీ కోలుకోవడం కష్టమేనన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. 10 ఏళ్లు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తాజా పరిస్థితి నుండి గట్టెక్కే మార్గం ఉందా అన్న అంశం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగించింది. తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. ప్రతిపక్ష పార్టీలను చావు దెబ్బ కొట్టేలా ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను ఆహ్వానిస్తూ ప్రతిపక్షాలలో కీలక నాయకులు లేకుండా చేసి తీవ్రమైన దెబ్బ కొట్టారు. ఇక రాష్ట్ర రాజకీయాలలో తిరుగులేని పార్టీగా భావించి దేశ రాజకీయాలను చేయాలని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దేశ్కి నేత కేసీఆర్ అంటూ ప్రధాని రేసులో కేసీఆర్ ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసిన తెలంగాణ ప్రజలు గత ఎన్నికలలో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలలో మాత్రమే కాదు, తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో సైతం బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం చూడాల్సి వచ్చింది. ఒకవైపు కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉండడం, మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఉన్నారని ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేయడం తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో ప్రజలలో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల ఆసక్తి లేనట్టు ఇచ్చిన ప్రజల తీర్పు వెరసి బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో పడింది. అయితే ఈ ప్రమాదం నుండి బయటపడడం కష్టమే అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గత ప్రభావాన్ని సంపాదించలేదు అనేది రాజకీయ విశ్లేషకుల టాక్. మరోవైపు కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలకు ఎంతటి నేతలైనా చిత్తు అవ్వాల్సిందే అనేది గతం నుంచి వినిపిస్తున్న మాట. తనను తిట్టిన వాళ్లతోనే పొడిగించుకోవడం ఆయనకున్న నైజం. అయితే ఇలాంటి సమయంలో ఆయన పదునైన వ్యూహాలు సంధిస్తారని సమాచారం. కారుకు ఇవి తాత్కాలికమైన బ్రేకులేనని, కేసీఆర్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే టాప్ గేరులో దుమ్ము లేపడం ఖాయమేనని గులాబీ టీం చెప్తోంది.